देव सवितुर्दुरितानि परासुरान् यद्भद्रं तन्न आसुरान् त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। हे परमपित परमात्मा, लोकरक्षक, सच्चिदानंद रूपा, जगदुत्पादक देव, अनंत कोटि ब्रह्मांड नायक, నీవు మా తల్లివి, తండ్రివి, గురువు, రక్షకుడవు, పోషకుడవు, మా ధనము, మా విద్య, మా సర్వస్వము నీవే ప్రభు. అట్టి నిన్ను మేము సదా ఉపాసింతుము. మా దోషములను దూరం చేసి కళ్యాణకరమైన శుభకరమైన పదార్థములను మా అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు, నీకు అనేక అనంతకోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, మానవ జీవితము శ్రేష్టమైంది. అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల లభించింది. మరి అట్లయితే ఈ మానవ జన్మకు లక్ష్యం ఏమైనా ఉందా? శ్రేష్టమే, నిజమే. లక్ష్యం ఏమైనా ఉందా? అవును, ఉంది. మానవ జన్మకు లక్ష్యము మానవ జన్మకు లక్ష్యం అంటే సాధించవలసింది. మానవుడిగా పుట్టి ఇతడు ఈ జీవితంలో సాధించవలసిన అత్యుత్తమమైంది ఏదైనా ఉందా? అవును, అలాంటి లక్ష్యం ఉంది. అదే పరమాత్మను పొందుట. పరమాత్మను పొందటానికి సమగ్రమైన మార్గం ఏదైనా ఉందా? అందరికీ యోగ్యమైన మార్గం. ప్రతి వాళ్ళకి అవును నేను చేయగలుగుతాను అనేటువంటి యోగ్యమైన మార్గం ఏదైనా ఉందా అంటే ఉంది. ఏమిటా మార్గం? ఆ మార్గాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. ఈశ్వర ప్రణిధానము ఎవరు చెప్పారు? ఇది ఋషులు చెప్పారు. ఋషులకు ఎలా తెలిసింది? వేదం ద్వారా. వేదం ఎవరు చెప్పారు? మళ్ళీ ఈశ్వరుడే చెప్పాడు. ఆయన ప్రియ సంతానమైన మన కోసం ఈ భూమి మీద ఉంటూ ఎలా నడవాలి, ఏం చేయాలి, మన తండ్రి ఎప్పుడో మనకు చెప్పేశాడు. దాన్ని గ్రహించిన ఋషులు మనకు అందించారు. కాబట్టి ఈ భూమి మీద మన లక్ష్యమైనటువంటి పరమాత్మను పొందుట అని చెయ్యాలి అంటే ఏకైక మార్గం ఈశ్వర ప్రణిధానం.
మరి ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? ఈశ్వర ప్రణిధానం అంటే ఈ లోకంలో మనము జీవించడము, ఏ బాధ్యతల్లో, కుటుంబ బాధ్యతల్లో, వృత్తి బాధ్యతలు ఉన్నామో వాటిని విజయవంతంగా నిర్వహించడం. ఏ బాధ్యతను వదులుకోవడం కాదు. మళ్ళా వృత్తిపరమైన, కుటుంబపరమైన బాధ్యతలు ఎవరెవరికి ఉన్నాయో వీటిని విజయవంతంగా చేస్తూనే పరమాత్మ సంబంధాన్ని విజయవంతంగా నిలుపుకోవడము. రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ పోయే జీవన పద్ధతి ఈశ్వర ప్రణిధానం. నేను మళ్ళీ చెప్తాను. మీరు దీన్ని మొట్టమొదలు మంచిగా వినండి, తర్వాత అర్థం చేసుకోండి. ఒకటే రోజు మొత్తం అర్థం కాదు, సమయం పడుతుంది. అయినా ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు వినగానే ఈరోజు అర్థం కాకపోయే అని చింతించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు 10% అర్థమైంది, రేపు 20% అవుతుంది. టెన్షన్ అవసరం లేదు. కాబట్టి ఈశ్వర ప్రణిధానంలో జీవించుట అనేది మన సత్పురుషులు, మన చరిత్రలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అదే పనిచేశారు. మునులు, యోగులు అందరూ ఈశ్వర ప్రణిధానంలో జీవించి రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ లైఫ్, సమతూక జీవితం. ఏ రెండింటికి? మన వ్యవహార జీవితం, లౌకిక జీవితము, కుటుంబము, కుటుంబ బాధ్యతలు, గృహస్థ బాధ్యతలు, వృత్తి బాధ్యతలు, బంధువులు, ఇలాంటి ఏదైతుందో యోగ్యంగా ఎంతవరకు చేయాలనో అంతవరకు విజయవంతంగా చేస్తూనే పరమాత్మతో జీవితం, మన వ్యక్తిగత వికాసం, సంపూర్ణ మానవుడిగా వికసించుట, పరమాత్మతో సంబంధంలో ఉండి క్రమక్రమంగా ముక్తి వైపు. ఇది రెండవ అంశం. ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా నడిపించేదే ఈశ్వర ప్రణిధానం. ఇక నుంచి మీకు నేను ఈ విషయాలు ఎక్కువ చెప్తూ ఉంటుంటాను. మీరు మీ ఇంట్లోనే ఉంటూనే ఒక యోగి జీవితాన్ని గడపాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక యోగి. కొందరు భయపడతారు యోగి జీవితం అంటే. యోగి అంటే సన్యసించాలనేమో. అది తప్పు. యోగి అంటే సన్యసించాల్సిన అవసరం లేదు. మరి ఎవరు యోగి? యోగి అంటే ఎవరంటే, ఎవరైతే పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకొని జీవిస్తారో అతడు యోగి. ఎవరైతే తనలోని అల్పగుణాలను వదిలేస్తాడో, అల్పగుణాలను వదిలేస్తాడో అతడు యోగి. ఎవడైతే మానవుల్లో ఉన్న దివ్య గుణాలను ధారణ చేస్తాడో అతడు యోగి. మీరందరూ మీ ఇంట్లోనే, ఏ వయసు వాళ్ళైనా సరే సంబంధం లేదు, 30, 40, 50, 60, 70, ఏ వయసు వాళ్ళైనా దీన్ని సక్సెస్ఫుల్గా చేసే విధంగా చెప్తాను నేను. మీరు మీ ఇంట్లోనే ఉంటూనే సక్సెస్ఫుల్గా దీన్ని నిర్వహించాలి. మీరు క్రమక్రమంగా యోగులుగా గృహంలో ఉంటూనే, మీ మన్మడు, మన్మరాలు, కుటుంబ సభ్యులతో ఉంటూనే ఒక యోగ జీవితం, యోగ ఆనందాన్ని అనుభవించాలి. అలాంటి ఇక నుంచి ఉంటాయి. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి, ఆచరించండి. ఆడియో వెంటనే వస్తుంది, 10 నిమిషాల్లో. ఎన్నిసార్లు అయినా వినొచ్చు. వీడియో కూడా తర్వాత వస్తుంది. ఈ రకంగా వినండి. రోజు కొద్దిగా నేర్చుకుంటే చాలు, రోజు కొద్దిగా. అది ఇంకోటి చెప్తున్నాను, ఈశ్వర ప్రణిధానం అనేది 100% ప్రాక్టికల్. 100% ప్రాక్టికల్.
మనము నిత్య జీవితంలో ఆచరించేదే ఉంటుంది తప్ప దాంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలా అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. వైదికంలో వచ్చిన వాళ్ళకి మొట్టమొదలు ఏం చేస్తారంటే భోజన మంత్రం నేర్పుతారు, ప్రాతకాల మంత్రం నేర్పుతారు, శయనకాల మంత్రం. అవన్నీ అలాంటిది కాదు ఇది. మనం ఏ మంత్రాలు నేర్చుకోకుండానే ఆచరణలో వెళ్ళడం ఎలా అనేది ఉంటుంది. కాబట్టి ఇక ముందు మీరు ఈశ్వర ప్రణిధానం అనేది అనుసరిస్తే మీ లోపల ఎటువంటి దివ్య జీవితం ప్రారంభమవుతుందో మీరే అనుభూతికి వచ్చిస్తారు. మనము శ్రావణ మాసంలో క్రియాత్మక యోగం ప్రారంభించాం. నెలలు నడుస్తూనే ఉంది. క్రియాత్మక యోగంలో 56వ సత్సంగం ఇప్పుడు మనం 56వ సత్సంగం. ఇది ఇక నుంచి ఇన్ని రోజులు చేసిన దానికి పొడిగింపుగా ఈశ్వర ప్రణిధానం వస్తుంది. క్రియాత్మక యోగంలో ఈశ్వర ప్రణిధానం ఒక భాగం కాబట్టి ఇది అంతిమంగా చివరిలో వస్తుంది. అయితే మనమంతా క్రియాత్మక యోగం వ్యవహారంలో ఉండాలి అంటే మనం నేర్వవలసింది మరొకటి ఏముందంటే ఈశ్వరోపాసన. ఈశ్వరోపాసన ఏదైతే రోజున మీకు చేపిస్తున్నానో, ఈశ్వరోపాసన చేయకుండా ఈశ్వర ప్రణిధానం రాదు. అందుకే రోజు ఈశ్వరోపాసన చేపిస్తున్నాను. నిన్న ఒక ముఖ్య విషయం చెప్పాను. ఈశ్వరోపాసన 2 రకాలు. ఒకటి నిర్గుణోపాసన, 2 సగుణోపాసన. నిర్గుణోపాసన, సగుణోపాసన. నిన్న మొన్న నిర్గుణోపాసన చేశాం, ఈరోజు సగుణోపాసన చేస్తాం మనం. దీనికి తేడా చెప్పాను. నిర్గుణోపాసన అంటే ఏంటి? ఏ అయితే అల్పగుణాలు మనలో ఉండి మనల్ని వేధిస్తున్నాయో వాటిని క్రమక్రమంగా బలహీనం చేసి తగ్గించి మెల్లమెల్లగా తొలగించుట, దాన్ని నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే ఏదైతే మానవునికి ఉండవలసిన శ్రేష్ఠ గుణాలు ఉంటాయో, మానవునికి ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి గురించి వాల్మీకి వివరిస్తూ శ్రీరామచంద్రునిలో 16 దివ్య గుణాలు ఉండే అని చెప్తాడు. ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయని. అలాంటి గుణాలు అందరిలో ఉంటాయి మనలో. కాబట్టి అలాంటి శ్రేష్ఠ గుణాలను ఒకటొకటి మనలో ఆచరణలోకి తెచ్చుకోవడము సగుణోపాసన. ఈరోజు చివరిలో మనం సగుణోపాసన చేస్తాం. కాబట్టి ఈశ్వర ప్రణిధానం బాగా రావాలంటే ఈశ్వరోపాసన రావాలి. కాబట్టి మీ అందరికీ నేను స్పష్టంగా ఒక విషయము వివరిస్తున్నా. ఏంటంటే ఈ 2 పదాలే జ్ఞాపకం పెట్టుకోండి మీరు. 2 పదాలు. ఋషుల పద్ధతిలో ఉండుట అంటే ఒకటి ఈశ్వరోపాసన, 2 ఈశ్వర ప్రణిధానం. ఈ 2 గుర్తుంచుకోండి. ఒకటి ఈశ్వరోపాసన, 2 ఈశ్వర ప్రణిధానం. ఈ 2 ప్రాక్టికలే. మళ్ళా ఈ రెండింటిని చేస్తే మనం ఋషుల మార్గంలో ఉన్నట్టే. ఈ 2 చేయకుండా 100, 1000, 2000 మంత్రాలు నేర్చుకున్నా అతడు ఋషుల మార్గంలోకి ఉన్నట్టు కాదు. వైదికులం అంటే ఈ 2 ప్రధానంగా చేయడం. కాబట్టి రోజు ఈశ్వరోపాసన ఎలాగో మీకు చేయిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఈశ్వర ప్రణిధానం అనేది ఆచరణాత్మక చెప్తాను. ఆ తర్వాత మీరు దాన్ని అనుసరిస్తారు. ఈరోజు మనము ఒక మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత మిగతా దానికి వెళ్ళిపోదాము. వేద మంత్రం ఒకటి
ఏం తెలియజేస్తుంది గమనిద్దాం. ఋగ్వేద మంత్రము ఇలా చెప్తుంది. యో నః పితా జనితా యో విధాతా ధామాని వేద భువనాని విశ్వా యో దేవానాం నామథాయిక ఏవ తం సంప్రశ్నం భువనాయంతన్యా. ఏ పరమేశ్వరుడు మనకు పాలకుడో ఉత్పాదకుడో విశేష రూపమున మనకు ధరించువాడో సకల స్థానములను లోకములను ఉత్పన్న పదార్థములను తెలుసుకుని ఉన్నాడో సమస్త దేవతలను నామములను ధారణమునర్చి ఉన్నాడో అట్టి చక్కగా తెలుసుకోదగిన పరమేశ్వరుని దిశకే సర్వలోకములు మరియు ప్రాణులు గతి ఉనర్చుచున్నవి. ఋగ్వేదం, వేదం ఎప్పుడు సత్యం చెప్తుంది. ఈ ఋగ్వేదము ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ జగత్తు అంటాం మనం. జగత్తు అనే పదానికి అర్థం ఏంటంటే గతి కలిగి ఉన్నది. గతి కలిగి ఉండుట అంటే ప్రయాణిస్తున్నది. ఈ ప్రపంచము, ఈ జగత్తు ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంది. ఇది నిలకడగా ఉండదు, ఒక చోట ఆగి ఉండదు. చంద్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాడు, భూమి ప్రయాణిస్తూ ఉన్నది, సూర్యుడు సమస్త గోళాలను తీసుకొని ఆయన ప్రయాణిస్తూనే ఉన్నాడు. సమస్తము ప్రయాణిస్తుంది. ఎటువైపు ప్రయాణిస్తుంది అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది. ఎటువైపు అంటే ఆ పరమేశ్వరుని వైపు. ఆ పరమేశ్వరుని వైపు ప్రయాణిస్తుంది. అయితే సమస్త ప్రాణులు ఎటుపోతున్నాయట? ఆ పరమేశ్వరుని వైపే. ఏ రకంగా? గుర్తుంచుకోండి, మీరు ప్రయత్నం చేసి పరమాత్మను పొంది మోక్షాన్ని పొందొచ్చు. మీరు ఏ ప్రయత్నం చేయకున్నా చివరికి మోక్షంకి వెళ్తారు. ఏ రకంగా అంటే మనం చేసిన తప్పులు, పెద్ద తప్పులు అవన్నిటికీ అనేక అల్పజీవులుగా శిక్షలు పొంది ఆ శిక్షలు ఇప్పుడు ఉదాహరణ, ఎద్దుగా పుట్టింది ఒక ప్రాణి. జీవితంలో ఎంత పెద్ద శిక్ష! ఆ ఎద్దు బతుకున్న రోజులు ఆ యజమాని బండిని లాగుతూ ఉండాలి. అదో పెద్ద శిక్ష. అంటే తాను చేసిన తప్పులకు సంబంధించిందంతా ఆ యజమానికి సేవ చేస్తుండాలి. ఒక మామిడి చెట్టుగా పుడుతుంది. జీవితం అంతా అనేక సార్లు మంచి మామిడి పండ్లు ఇచ్చి వేలాది మందిని సంతోషపెడుతుంది. తను అంతకుముందు జీవితాల్లో చేసుకున్నటువంటి తప్పులకు ఈ రకంగా దానికి పరిష్కారం చేస్తుంది. ఈ రకంగా అనేక జన్మలు అన్ని శిక్షలు పూర్తి చేసుకొని చివరికి పవిత్రమై ఆ తర్వాత కూడా పరమాత్మని చెందుతాం. అంటే అర్థం ఏంటంటే ప్రాణులన్నీ పరమాత్మ వైపే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ వేదం మంత్రం మనకు తెలియజేసింది. ఏ రకంగా సమస్త గోళాలు పరమాత్మ వైపు నడుస్తున్నాయో అదే రకంగా సమస్త ప్రాణులు, సమస్త జీవులు ఆ పరమాత్మ వైపే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఏం ఆలోచించాలి? నిజానికి మన జీవితం ఎప్పటికైనా పరమాత్మ వైపు నడిచేటప్పుడు మనం మరి ఇంకా నిత్య జీవితంలో అటువైపు నడుద్దాం. అది మాత్రమే మార్గం కదా, లక్ష్యం కూడా అదే కదా. పరమాత్మ వైపే నడుద్దాము. దానికి నేను ప్రారంభంలో చెప్పాను, పరమాత్మ వైపు జీవితాన్ని నడిపే మార్గము సమగ్రమైన పరిపూర్ణ మార్గము
ఈశ్వరోపాసన, ఈశ్వర ప్రణిధామము, లౌకిక జీవితాన్ని సుసంపన్నం చేయుట, అలాగే ఈశ్వర సంబంధ జీవితాన్ని కూడా సుసంపన్నం చేయుట. అదే అదే మనకు కావాల్సింది. ఇక ఆ పరమాత్మ ఎటువంటి వాడట? అతడు పాలకుడు. పాలకుడు అంటే మనల్ని పరిపాలించేవాడు. ఉత్పాదకుడు, సమస్తము ఉత్పన్నం చేయవాడు, అన్నిటినీ ధరించేవాడు. ఉత్పన్నం చేసి వదిలేస్తే అయిపోదు కదా. ఏది ఎక్కడ ఉండాలి, సూర్యుడు ఎక్కడ ఉండాలి, సూర్యుడికి ఎంత దూరంలో భూమి ఉండాలి, భూమికి ఎంత దూరంలో చంద్రుడు ఉండాలి, ఇవన్నిటిని ఏర్పాటు చేసి ధరిస్తాడు. అలాగే ప్రపంచంలోని అన్ని పదార్థాలు అతనికి తెలుసు. అది ఈశ్వర స్వరూపం అంటే. అలాగే సమస్త పదార్థాల నామాలు ఏది ఉండాలా అవన్నీ అతడికి తెలుసు. అతడే అవన్నిటిని ఏర్పాటు చేసినవాడు. కాబట్టి అలాంటి పరమాత్మ వైపే ఈ సమస్తము నడుస్తుంది. సమస్తము నడుస్తుంది. వేదము మనకు జీవిత సత్యాల్ని తెలియజేస్తుంది. జీవిత సత్యం. సాధకులారా, అనేక మంది ఋషుల మార్గం తెలియని వాళ్ళు జీవితాన్ని ఈ భౌతిక విషయాల్లో ముంచి కలుషితం చేసుకుంటున్నారు. భౌతిక విషయాల్లో దీన్ని జీవితాన్ని ముంచేసి కలుషితం చేస్తున్నారు. కానీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఋషుల వారసులమైన మనము అలాంటి దోషాలు మనం ఎప్పుడు చేసుకోకూడదు. అందువల్ల దీంట్లో ఏమర్థమైంది మనకు? ఈ ప్రపంచమంతా ఈశ్వరుని వైపే నడుస్తుంది, ప్రాణులన్నీ అటే నడుస్తున్నాయి. మరి తెలిసి మనం నిత్య జీవితంలో ఈశ్వరుని వైపే నడవాలి కదా. మన కుటుంబాన్ని నడుపుకోవాలి, మనము నడాలి. అట్టి విషయాలే నేను ఈరోజు బోధిస్తున్నాను, మున్ముందు బోధిస్తాను. అట్టి మార్గంలోనే మనం వెళ్దాం. ఇది ఈ మంత్రంలో ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. ఇక ఒక 2 ఈశ్వర శ్రేష్ఠ నామాలను కూడా తెలుసుకుందాం. అట్టి నామాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే, మొట్టమొదటిది సచ్చిదానందుడు. పరమాత్మకున్న ఒక పేరుకు సచ్చిదానంద, అతడు సచ్చిదానంద స్వరూపుడు అంటాడు. ఇది వినటానికి ఒకటే ఉన్న దీంట్లో 3 పదాలు ఉంటాయి. సత్, చిత్, ఆనందుడు. ఈ 3 కలిస్తే సచ్చిదానందుడు అవుతుంది. వీటి అర్థం ఏంటంటే, సత్ అంటే ఉనికి కలవాడు, ఎగ్జిస్టెన్స్ ఉన్నవాడు, ఎగ్జిస్టెన్స్ ఉండుట, ఉనికి కలవాడు సత్ అంటే. చిత్ జ్ఞాన స్వరూపుడు. ఆనందుడు అంటే ఆనందం అనే రసం కలిగిన వాడు. ఈ 3 లక్షణాలు పరమాత్మ యందు ఉన్నాయి. అతడు సత్, అతడు చిత్, అతడు ఆనందం. అందువల్ల పరమాత్మను సచ్చిదానందుడు అంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. అయితే దీంట్లో మొదటి 2 జీవులమైన మనలో కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం చాలా ధైర్యంగా ఉండే మార్గం ఏంటంటే, పరమాత్మలో ఉండే అనేక లక్షణాలు జీవాత్మలైన మన యందు కూడా ఉన్నాయి. జీవాత్మ అయిన మనయందు పరమాత్మ యందు అనేక లక్షణాలు ఉన్నాయి. ఈ విషయం అర్థమైతే మనకెంతో ధైర్యం వస్తుంది. ఏమున్నాయి? సత్, చిత్, ఆనందలో మొదటి 2 సత్, చిత్ 2 మనకు కూడా ఉన్నాయి. ఎట్లా? మనము సతే. సత్ అంటే అస్తిత్వం కలవాళ్ళ. మన జీవాత్మ అస్తిత్వం ఉంది. అదొక భ్రమ పదార్థం కాదు, ఊహ భ్రమ కాదు. సత్ అంటే అస్తిత్వం. ఎలా పరమ ఆత్మకు, ఈశ్వరుని యొక్క ఆత్మకు అస్తిత్వం ఉందో మన ఆత్మకు అస్తిత్వం ఉంది. చిత్
మన ఆత్మ కూడా జ్ఞానస్వరూపి. ఈశ్వరుడు జ్ఞానస్వరూపి, మన ఆత్మ కూడా జ్ఞానస్వరూపి. కాకపోతే ఈశ్వరుడు అనంత జ్ఞానం కలిగినవాడు. ఈశ్వరుడు అనంత జ్ఞానం, జీవుడు సీమిత జ్ఞానం. కానీ ఇద్దరు జ్ఞానస్వరూపులే. ఈ రెండు లక్షణాలు జీవాత్మలమైన మనకు కూడా ఉంది. కానీ ఆనందం అనేది కేవలం ఈశ్వరునిలో మాత్రమే ఉంటుంది. ఈశ్వరుడు కాకుండా ఇతరులు ఎవరిలో కూడా ఆనందం అనే గుణము ఉండదు. కాబట్టి పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు, అతడు సచ్చిదానందుడు అని ఒక నామం ఉంది. ఈరోజు పరమాత్మ యొక్క మరొక నామం తెలుసుకుంటాం, పూర్ణుడు. పూర్ణుడు అంటే ఎవరైతే లోపరహితుడో అతడు పూర్ణుడు అనబడతాడు. జీవులమైన మనం పూర్ణులం కాము. ఏ మానవుడు పూర్ణుడు కాదు, ఏ జీవుడు పూర్ణుడు కాదు. కేవలం ఈశ్వరుడు మాత్రమే పూర్ణుడు. ఆ పరమాత్మ పూర్ణుడు. ఎందుకు? లోపరహితుడు. ఏ ఒక్క లోపం అతని యందు ఉండదు. తన యందు సమస్తమును కలిగి ఉన్నవాడు. పరమాత్మ యందు ఫలానాది లేదు అనేది ఉండదు, అన్నీ ఉంటాయి. కాబట్టి సమస్తము కలిగి ఉండుట్ల అతడు పూర్ణుడు అని చెప్పబడ్డాడు. జీవుడు ఎన్నడూ పూర్ణుడు కాడు. ఎందుకంటే ఇతనిలో ఏది కూడా పూర్ణంగా ఉండదు. కాబట్టి పరమాత్మ పూర్ణుడు. పరమాత్మ ఆనంద గుణం కలవాడని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆనందం ఎవరిలో ఉంటుంది? ఎవరైతే పూర్ణుడో అతని యందే ఆనందం ఉంటుంది. ఎవడైతే పూర్ణుడో, పరిపూర్ణుడో అతని యందే ఆనందం ఉంటుంది. అందుకే మనకు ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏం చెప్తుంది? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. పూర్ణమదః ఆ పరమాత్మ పరిపూర్ణుడు అని చెప్పబడుతుంది. ఈ రకంగా ఈరోజు పరమాత్మ యొక్క రెండు పేర్లు చెప్పుకున్నాం. ఒకటి అతడు సచ్చిదానందుడు, రెండు అతడు పూర్ణుడు. ఈ రెండు పేర్లు అతని గురించి మనం చెప్పుకున్నాం. ఇక సాధకులారా, ఇప్పుడు మనము ఉపాసన చేద్దాం. ఉపాసన దీని గురించి చాలాసార్లు మీకు నేను స్పష్టం చేశాను, మళ్ళీ చేస్తాను. ఉపాసన అంటే ధ్యానమేనా అని కొందరికి ప్రశ్న వస్తుంది. అవును, ఉపాసన అంటే ధ్యానమే. కానీ ఆ ప్రతి ధ్యానానికి ఒక ఉద్దేశం ఉంటుంది. కొందరు ధ్యానం చేస్తారు ఎందుకోసం? ఏకాగ్రత పెంచుకోవడానికి చేస్తారు. కొందరు ధ్యానం చేస్తారు ఎందుకోసం? వాళ్ళలో ఉన్నటువంటి స్మరణ శక్తిని పెంచుకోవడానికి. ఈ విధంగా ఒక్కొక్కరు, కొందరు మానసిక శాంతి కోసం ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. నేను పలానా సంస్థ ధ్యానం కోత శాంతి లభిస్తుంది, శాంతి కోసం అక్కడికి పోతా అంటారు. ఈ రకంగా ఎవరెవరు ధ్యానం చేసినా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. అయితే ఉపాసన అనేది ఏంటంటే ఈశ్వరుని పొందటానికి చేయు ధ్యానాన్ని ఉపాసన అంటారు. ఇంత స్పష్టంగా ఉంది, మీరు స్పష్టం చేసుకోండి. ఉపాసన అనేది ధ్యానమే. ఏ ధ్యానము? ఈశ్వరుణ్ణి చేరే ధ్యానము. ఉపాసన అనే పదమే అర్థం అది.
ఉపాసన, ఆసన, దగ్గరగుట, దాని అర్థం ఆసన, దగ్గరగుట. ఎవరికి? ఈశ్వరునికి. ఈశ్వరునికి దగ్గర అవటం కోసం మనం ఉపాసన చేస్తున్నాం. అంటే క్రమక్రమంగా ఈశ్వరుని పొందుట, మనల్ని సంపూర్ణ నిర్మాణం చేసుకుంటా. ఇది ఉపాసన. ప్రారంభంలో చెప్పాను నేను, నిర్గుణోపాసన, సగుణోపాసన అని. నిన్న నిర్గుణోపాసన చేశాం, ఈరోజు సగుణోపాసన. సగుణోపాసనలో ఏం చేస్తాం? ఆత్మలో ఉన్న శ్రేష్ఠ గుణములను మన ఆచరణలోకి వచ్చే విధంగా ధ్యానం చేస్తాం. ఏమేమి ఉన్నాయి ఆత్మలో? అనేక గుణాలున్నాయి. శ్రేష్టమైంది ఆత్మలో ఉన్న శ్రేష్ఠ గుణాల్లో ఒకటి శాంతి. మరి తర్వాత పవిత్రత, తర్వాత శక్తి, తర్వాత జ్ఞానము, దయ, క్రియాశీలత, సృజనాత్మకత, ప్రేమ, అందరు కోరుకునేది ప్రేమ, పురుషార్థశీలత, స్థిరత్వము, ఇవన్నీ ఆత్మగుణాలు. ధైర్యము, ఇవన్నీ ఆత్మగుణాలు. బలము, ఇవన్నీ ఆత్మగుణాలు. ఈ ప్రేమ, శాంతి, శక్తి ఇవన్నీ ఆత్మలో ఉన్నాయి నిండుగా. కానీ అందరి వ్యవహారంలో ఎందుకు కనపడాయంటే ఆత్మలో ఉంటే సరిపోవు, అవి క్రమక్రమంగా మనసులో వ్యవహారంలోకి రావాలి. అవి మనసులో వ్యవహారంలోకి రావడానికే ఇప్పుడు మనం సగుణోపాసన చేస్తున్నాం. ప్రారంభం చేద్దాం. అందరూ మీరు కూర్చున్న స్థలంలోనే స్థిరంగా కూర్చుండండి. ధ్యాన స్థితిలో కూర్చోండి. రిలాక్స్ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటాం. మనసును ద్వారా ఏమి ఆలోచించకుండా ఉంటాం. మనంతట మనం మనసు ద్వారా ఏమీ ఆలోచించం. అప్పుడు మనలో ఒక ప్రశాంత స్థితి ప్రారంభమవుతుంది. స్థిరత్వం ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను శ్రేష్టమైన ఋషులు ఇచ్చిన పదాలను, ఉపాసనా పదాలను చెప్తూ ఉంటాను. మీరు ఆ పదాలను వినండి, మీ మనసులో ప్రవహింప చేసుకోండి. మీ మనసు ద్వారా స్వాగతించండి. మళ్ళీ మీరు అలాగే భావించండి కూడా. మనం భావించాలి కూడా. అప్పుడు క్రమక్రమంగా ఉపాసన ప్రారంభమవుతుంది. నేను ప్రారంభం చేస్తున్నాను. ఓం. హే పరంపిత పరమాత్మ, నా తండ్రివి నీవు, నేను నీ సంతానమును. పవిత్రతతో నిత్యము నీవు ప్రకాశిస్తున్నావు తండ్రి. నీ సంతానమైన నేను కూడా అంతే పవిత్రతతో నిత్యము ప్రకాశించాలి. అందుకే ఉపాసన చేస్తున్నాను. ఓ ప్రభు, ఏ గుణాలు నా ఆత్మలో దివ్య దైవీ గుణాలు ఉన్నాయో ఆ దైవీ గుణాలన్నీ నా మానవ జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రకంగా నేను సంపూర్ణ మానవునిగా నిర్మాణం అవుతాను. ఈరోజు సగుణోపాసన చేసి నా ఆత్మలోని దైవ గుణాలను నేను ధారణ చేస్తున్నాను.
స్థిరత్వం నా యొక్క గుణం, ప్రేమ నా యొక్క గుణం. నేను స్థిరత్వాన్ని, ప్రేమను ధారణ చేస్తున్నాను. వాటిని నా జీవితంలోకి, నాలో స్థిరపడటానికి ఆహ్వానిస్తున్నాను. శక్తి నా యొక్క ఒక గుణం, జ్ఞానము నా యొక్క గుణం. అట్టి గుణాలను నాలో స్థిరపడినట్లుగా ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో ఆచరణలోకి వచ్చినట్టుగా ఆహ్వానిస్తున్నాను. దయ, కరుణ, ఇవి నా గుణాలు. అలాగే క్రియాశీలత, సృజనాత్మకత, ఇవన్నీ నా ఆత్మగుణాలు. వాటిని నా జీవితంలో స్థిరపడుటకై ఆహ్వానిస్తున్నాను. నా నిత్య జీవితంలో ఆచరణలో ఉండునట్లుగా ఆహ్వానిస్తున్నాను తండ్రి. పురుషార్థం అనేది ఆత్మ యొక్క సహజమైన గుణం. అట్టి విశేషమైన పురుషార్థాన్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా నిత్య జీవితంలో ఆచరణలో ఉండునట్లుగా దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఓ పరమాత్మ, నా ఆత్మలో ఉన్నటువంటి ఈ సమస్త దైవీ గుణములు నా జీవితంలో స్థిరపడి నా వ్యవహారంలో స్థిరంగా ఉన్నట్లు నేను చేస్తున్నాను ప్రయత్నం. ఆ విధంగా నేను ఉత్తమ మానవునిగా నిర్మాణం చేసుకుంటాను. ఏ పరంపిత పరమాత్మ, ఈ సమస్త గుణములకు స్రోతస్సు నీవే, ఇవన్నింటికి సోర్సు నీవే. ఈ దైవీ గుణములన్నీ నీలో అనంత స్థాయిలో ఉన్నాయని తెలుసుకున్నాను ప్రభు. అనంత స్థాయిలో నీలో ఉన్నాయని తెలుసుకున్నాను ప్రభు. అందుకే నిన్ను కూడా ప్రార్థిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. నీ స్తుతి ద్వారా నాలో అవి పెరిగేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాను. హే పరమాత్మ, నీవు అనంతమైన ప్రేమ కలవాడవు. నీ సంతానమైన నాయందు కూడా ప్రేమ స్థిరపడినట్లుగా నన్ను ఆశీర్వదించుము తండ్రి. హే పరమాత్మ, నీవు శక్తికి నిలయం. నీ సంతానమైన నాయందును కూడా శక్తి స్థిరపడునుగాక. హే భగవన్, నీవు జ్ఞానానికి నిలయం. నీ సంతానమైన నాయందు కూడా జ్ఞానము స్థిరపడునుగాక. హే పరమాత్మ, నీవు దయాసాగరుడవు. అనంతమైన దయకు నీవు నిలయం తండ్రి. నీ సంతానమైన నాయందు కూడా దయాగుణము స్థిరపడునుగాక. హే పరమాత్మ, నీవు క్రియాశీలుడవు, సృజనాత్మకుడవు. నీ వంటి నీ సంతానమైన నాయందు కూడా క్రియాశీలత, సృజనాత్మకత నిరంతరము స్థిరపడునుగాక. హే పరమాత్మ, నీవు అత్యంత పవిత్రుడవు. ఎప్పుడూ పవిత్రతతో వెలుగొందుతావు. నీ సంతానమైన నేను ఎన్నడూ దోషములతో ఉండకూడదు. అందువల్ల పవిత్రుడవైన నీ సంతానమైన న్యాయందు కూడా నా జీవితం నందు
పవిత్రత శాశ్వతంగా స్థిరపడునుగాక. హే పిత పరమాత్మ, నీవు పురుషార్థివి, నిరంతరం పురుషార్థం చేయువాడవు. ఓ తండ్రి, నీ పురుషార్థం వల్లనే ఆ సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తున్నాడు, ఈ భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు. ఈ భూమిపై నిరంతరము అనేక వృక్షాలు, పుష్పాలు, ఫలాలు ఆహారాన్ని ఇస్తూ సమస్త ప్రాణులకు జీవాన్ని ఇస్తున్నాయి. ఇదంతా నీ పురుషార్థమే, నీ ప్రయత్నమే తండ్రి. అలాంటి పురుషార్థివైన నీ సంతానమైన నేను పురుషార్థిగానే ఉందునుగాక. నా జీవితంలో ఏ ఒక్క క్షణం వృధా కాకుండాను కాక. నీ వల్లనే ప్రతి క్షణం నేను పురుషార్థమైన జీవితాన్ని గడుపునుగాక. ఓ తండ్రి, నీవు సమస్త దైవీ గుణములకు నిలయం. నీ సంతానమైన నేను కూడా అలాంటి దైవీ గుణములతోనే ప్రకాశింతును కాక. అలాంటి దైవీ గుణములతోనే ప్రకాశింతును కాక. ఓ ప్రభు, ఈరోజు నేను ఉపాసనలో చేసిన ఈ సమస్త గుణములు క్రమక్రమంగా నా జీవితంలో స్థిరపడి, నా మనోబుద్ధుల్లో స్థిరపడి, క్రమక్రమంగా నా జీవితంలో ఆచరణకు వచ్చునుగాక. నీ కృప వల్ల, నీ ఆశీర్వాదం వల్ల ఈ ప్రయత్నంలో నేను విజయవంతునగునట్లు ఆశీర్వదించుము తండ్రి. నీకు అనేక అనేక నమస్కారములు ప్రభు. నీకు అనేక అనేక నమస్కారములు ప్రభు. అనేక నమస్కారములు ప్రభు. ఓం ఓం ఓం. మౌనం మౌనం. ఇంతవరకు నేను చెప్పినటువంటి శ్రేష్టమైన ఈశ్వర వాణి మీ మనసులో స్థిరపరచుకోండి, స్థిరం చేసుకోండి. మానసికంగా మౌనం, రిలాక్స్, ప్రశాంతత. ఉపాసన ముగిస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి కళ్ళను స్పర్శిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్ రిలాక్స్. సాధకులారా, ఈరోజు మనము సగుణోపాసన కూడా ప్రారంభం చేశాం. ఈ సగుణోపాసన నిన్ను ఉత్తమ మానవునిగా నిర్మాణం చేస్తుంది. ఏ మానవుల్లో ఉండవలసిన శ్రేష్ట గుణములున్నాయో ఒక్కొక్కటి నీలో వికసింపచేస్తుంది. దైవత్వానికి నిలయమవుతావు. నీవు లోటు లేని జీవితాన్ని జీవిస్తావు. లోపాలు, దోషాలు తొలగిపోతాయి. క్రమక్రమంగా పరమాత్మ వైపు మన జీవితం నడుస్తుంది. ఈరోజు నేను ప్రారంభించాను. ఆడియో వస్తుంది, తర్వాత ఆడియో ద్వారా కూడా చేయండి. రేపు కూడా మనము సగుణోపాసన చేస్తాం. ఈ రకంగా నిత్యం అభ్యసిద్దాం. మీకు ఇంతకుముందు చెప్పాను, నిన్నని చెప్పాను, పౌర్ణిమ రోజు విశేష ధ్యానం చేద్దాం. మనకి ఎలాగో పౌర్ణిమ సత్సంగం ఉంటుంది, మనం పౌర్ణిమ ఉపాసన చేద్దాం. ఎక్కువ సమయం తీసుకున్న రోజు కాబట్టి నెలకొకసారి మీకు పౌర్ణిమ రోజు ఒక రీఛార్జ్ అవుతుంది. శాంతి పాఠం ప్రారంభిస్తున్నాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధే శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి.
బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాద్ గురూజీ. శుభం అమ్మా, శుభం. చాలా చక్కగా ఉంది గురూజీ. శుభమస్తు. ఒకటి అర్థం కాలేదు గురూజీ, సృజనాత్మకత అంటే దాన్ని అర్థం నాకు తెలియదు గురూజీ. క్రియాశీలత, సృజనాత్మకత. ఇప్పుడే చెప్తాను మీకు నేను. సరే గురూజీ. ఇవి రెండు పురుషార్థంలోని భాగాలే నిజానికైతే, కానీ రెండు వేరు వేరు. క్రియాశీలత అనగా మనము పనిచేసే అలవాటు, పనిచేసే సామర్థ్యం. క్రియాత్మకంగా ఉండుట అంటే సోమర్థనాన్ని వదిలి మన కర్తవ్యంలో మనం నిరంతరంగా ఉండుటను క్రియాశీలత అంటారు. ఇక క్రియల్లో ఉండమన్నాడని ఇష్టం ఉన్నది ఏదంటే అది చేసుడు కాదు. కర్తవ్యంలో ఉండాలి, పనుల్లో ఉండాలని ఇష్టం ఉన్నది చేసుడు కాదు. నిర్మాణాత్మకంగా చేయుట అంటే మన ప్రయత్నం ద్వారా కొంత నిర్మాణాత్మక కార్యం జరగాలి. అలా జరిగినప్పుడు అది సృజనాత్మకత అనబడుతుంది. అంటే సృజనాత్మకత అంటే ఏంటంటే మనం చేసే పనులు నిర్మాణాత్మకంగా ఉండుట. ఉదాహరణ, ఒక తల్లి ఇంటిని మొత్తం చూసుకోవాలి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ తృప్తి పడాలి ఆ గృహిణి చేసే పనుల వల్ల. పురుషుడు ఏం చేయాలి? బయటి పనులు ఎలా చేయాలి అంటే భార్య తృప్తిగా ఉండాలి, ఇంటి మిగతా తృప్తిగా ఉండాలి. అయితే ఒక స్త్రీ ఇంట్లో పనులు చేస్తూనే దినమంతా చేస్తుంటది, కానీ ఆమె పనుల వల్ల ఎవరికి తృప్తి రావట్లేదు. దాన్ని సృజనాత్మకత అన్నారు. మనం చేసే పనులు ఏ లక్ష్యాన్ని పూర్తి చేయాలనో అది చేసినప్పుడు దాన్ని సృజనాత్మకత అంటారమ్మా. ఈ రకంగా క్రియాశీలత అంటే మనలో క్రియాత్మకతను పెంచుట, సృజనాత్మకత అంటే అది నిర్మాణాత్మకంగా ఉండుట. ధన్యవాదాలు గురూజీ, చక్కగా వివరించారు. శుభం. ఓ ధన్యవాద్ గురూజీ. రాజనరసింహారావు గారా? అవునండి, అవును. చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారు. అవునండి, సమయం లేదు. ఏ మూడు సమయం చిక్కినా ఈ మధురమైన వాణిని వినాలని ఆడుతుంటాను. సంతోషం అండి, చాలా సంతోషం. మీరు ఉండేది హైదరాబాదేనా? సికింద్రాబాద్. సికింద్రాబాద్, చాలా సంతోషం. చేయండి. ఇప్పుడు నేను ఈశ్వర ఉపాసన ప్రణిధానాలు చేయిస్తున్నా కదా, మీరు చేస్తే చాలా ఆనందం అనుభవిస్తారు మీరు. సంతోషం అండి, చాలా సంతోషం. ఓం. నమస్తే స్వామీజీ. నమస్కార్ జీ. నేను గంగాధర్ స్వామి. గంగాధర్ గారు. గంగాధర్ గారు, చాలా ధన్యవాదాలు మీకు. నేను ఈ మధ్యన హైదరాబాద్ లో ఉంటున్నా, అందుకనే కార్యక్రమం కొంచెం టైం మిస్ అవుతున్నది. తర్వాత వీడియో వింటున్నాం, అట్లయితుంది. పర్లేదండి, పర్లేదు. చాలా సంతోషం. మంచి శుభం, శుభమస్తు. హాయ్.
ధన్యవాదాలు ఆచార్య. శుభం అమ్మ, శుభమస్తు. శుభం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇక్కడ ఆనంద్ అంటే ఆనంద రసము కల వారు అన్నాము కదా. ఆనంద రసము, ప్రేమ రసము, ఇప్పుడు అపో జ్యోతి రస అమృతం, అక్కడ రసం అంటే ప్రేమ రసం అన్నారను. సాధారణంగా రసం అనేది ప్రేమ అనే పదానికి వాడుతుంటారు. ఆనందము కూడా రసము వాడతామా? అది వేదమే వాడిందండి. అచ్చా. స్పష్టంగా శాస్త్రాల్లో చెప్పింది రసోవై సహా, రసోవై సహా అంటే ఆ పరమాత్ముడు రసస్వరూపుడు, ఆనంద రసస్వరూపుడు అని మనకు శాస్త్రమే చెప్పింది. రసోవై స్వః. రాజ నరసింహరావు గారు మాకు బంధువులు అవుతారు గురూజీ. సికింద్రాబాద్ లో ఉంటారు. చాలా ధార్మిక కార్యాలు అన్నిట్లలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. చాలా శ్రద్ధ భక్తులు. అచ్చా 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 అచ్చా. కొంచెం దూరం బంధువులు.